అదే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యూదా వంశస్థులు తన సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. యూదాకి దేవుడు గొప్ప ఆధిక్యతని ఇచ్చాడు. ఇందాక నుంచి మనం చూస్తున్నాం ఇతని యొక్క అత్యధికమైనటువంటి మంచి మంచి లక్షణాలను బట్టి, అతని భక్తిని బట్టి, అతని జీవితాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి ఆ స్తుతించే అనుభవాన్ని బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికే పిల్లల యూదాని దేవుడు తీసుకొచ్చాడు. యుద్ధం ఎవరు చేస్తారు ప్రభువా అని ఇశ్రాయేలీయులు అడిగితే దేవుడు ఏమన్నాడు? యూదా వంశం వారు యుద్ధము చేస్తారు. ఇక్కడ మనం 3వ వాక్యంలో మనం చదువుకున్నటువంటి మాటలను బట్టి మనం ఏం గ్రహించాలి అని అంటే, సరే యూదా దేవుడు మీ ఎవరికి ఆ బాధ్యత నాకు ఇచ్చాడు దేవుడు అని ఏదైనా కాలర్ ఎగరేసి, మీరందరూ కూడా చేతకారణులు కాబట్టి ఆ అధికారం లేకపోతే యుద్ధం చేసేటువంటి ఆధిక్యత దేవుడు నాకే ఇచ్చాడు అని ఏమన్నా యూదా గర్వపడుతున్నాడు అంటారా? లేదండి. అక్కడ మనం చూస్తే యూదా ఏమంటాడంటే, దేవుడు యుద్ధం చేసేటువంటి ఆ బాధ్యత నాకే అప్పగించాడు, కానీ మనం కలిసి చేద్దాం రండి, ఇప్పుడు మాతో మీరు కలవండి, మీ వంతు వచ్చినప్పుడు మేము మీతో కలుస్తాను. అంటే ఈ మాట యొక్క భావం ఏంటంటే, యూదా పిల్లరా కలిగినటువంటి 5వ లక్షణం ఏంటంటే, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్వభావం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి నీ జీవితంలో నీవు పిల్లరా అలా ఒకరినొకరిని సెలెక్ట్ చేయడానికి వీల్లేదు. తారతమ్యం లేకుండా, వర్గభేదం లేకుండా, కులభేదం లేకుండా, పిల్లరా చిన్న పెద్ద అనేతో తేడా లేకుండా నువ్వు ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమిస్తూ నీ సంఘములో ప్రతి ఒక్కరిని నువ్వు అదే విధంగా కలుపుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరుడు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏమండి, ఆ మధ్యలో ఉన్న వాళ్ళతో ఇలా ఒకరినొకరిని ఇలా గ్రూప్స్గా డివైడ్ అయ్యి అలా మనం వెళ్తే అది మనకు దీవెన కాదు. కానీ ఈరోజు దేవుడు పిల్లరా మనకు ఎంత ఆధిక్యత ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మనం తగ్గించుకుని ఇతరులను మనం ఏం చేయాలి? కలుపుకోవాలి. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరుడా, ఇప్పుడంటే బతుకు బాగుండి బడాయి దెబ్బతున్నావు, కానీ ఒకప్పుడు నీ బతుకు ఈరోజు నువ్వు ఎవరిని చూసైతే కొన్ని సందర్భాల్లో పిల్లరా కొన్ని మాటలు వాడకూడని మాటలు ఈరోజు ఎవరిని బట్టి నువ్వు వాడుతున్నావో, ఎవరిని స్థితిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఒకప్పుడు నీ బతుకదే. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి ఇప్పుడంటే దేవుని కృపను బట్టి నీ జీవితం బాగుంది, నీ బిడ్డలు స్థిరపడ్డారు, ఒక చక్కనటువంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు, చేసుకోవడానికి ఒక చక్కటి పనిని దేవుడికి ఇచ్చాడు, చక్కని వ్యాపారాన్ని దేవుడికి ఇచ్చాడు, ఇప్పుడు బాగుంది. కానీ ఒకప్పుడు అలాంటి స్థితి నుంచే వచ్చావు. ఈరోజు నీ స్థితి బాగుంది కదా, నువ్వేం చేయ తెలుసా? వారిని బలపరుస్తూ వారిని కూడా నీతో కలుపుకోవాలి. యూదా ఒక్కడు చేసేయగలడు యుద్ధం, నేను చెప్తున్నాను. ఏమండి, యూదా ఆ పని చేయగలడు, ఎందుకంటే స్తుతించేటువంటి వారికి దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. కానీ యూదా మనం ఒక్కరమే చేసేద్దామని అనుకోవట్లేదు. ఏమంటున్నాడనంటే, మీరు కూడా మాతో కలవండి, మేము మీతో కలుస్తాం. ఎంత మంచి మనసు అండి. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఉన్నతమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరుడు, మీరు ఆత్మీయ తల్లిని చూస్తూ ఉంటారు. ఆమె పిల్లల బెతెస్దా ప్రార్థన పరిచినటువంటి పిల్లల వందలాది మంది ఆత్మీయ బిడ్డలకు ఆత్మీయ తల్లి, కానీ ఎక్కడ కూర్చుంటుంది? ఈ మాటలు నా ప్రియ సహోదరుడా, దేవుడు హెచ్చించాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ పిల్లరా దేవుని సందే దాన్ని ప్రక్కన పెట్టి ఏమండి కలుపుకునేటువంటి స్వభావం. ఈ మాటలు నా ప్రియ సహోదరుడా, ఈరోజు దైవ సేవకులను బట్టైనా కొన్ని విషయాలు నేర్చుకోకపోతే ఎలాగా? ఇటు బైబిల్లో అలాగున్నారు, అలాగుండంటే అలాగ ఉండవు. పోనీ నీ దైవజనుడే, నీ దైవజనురాలే అలా ఉన్నారు, పోనీ అలాగనే ఉండంటే అలాగ ఉండవు, మరి నువ్వు ఎవరిలాగుంటావు? ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడు, అంటే నువ్వు ఎవరిని మాదిరిగా తీసుకో, దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడవు. బ్రతుకులు ఎలా బాగుపడతాయి?
అంత మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు. దేవుని సన్నిధిలో మాత్రం దేవుడు ఊసు పిల్లలు ఎత్తుతాం. ఆ సందర్భంలో ఒక్క సందర్భంలోనే దేవుని మహింపరిచే వారిగా ఉంటాం. కానీ ఇక మిగిలిన సందర్భాలంతా కూడా మనమే మనం హైలైట్ చేసుకోవడం, మనం గనపరుచుకోవడం పిల్లరా, ఇలాంటి అనుభవాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ఏ ఒక అనుభవం లేకపోతే ఏది దేవుడు నేటి దినాన్న నీలో ఒక లోపంగా దేవుడు నీకు చూపించాడు, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ యొక్క భేదము మనం చూపించడానికి వీలు లేదు. ఎందుకనంటే ఆయన అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూసి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రక్తాన్ని ఆయన కార్చలే. మనందరూ ఒక రక్తంలోనే కడగబడ్డాం. మనందరం పిల్లరా ఒక క్రీస్తుని బట్టే ఈరోజు మనం ఈ స్థితిలోనికి తేబడ్డాం. కాబట్టి అలాంటి దేవుడిని అనుసరిస్తూ, అలాంటి దేవుని మాటలు వింటూ బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఇలాంటి చిన్ని లోపాలు ఉంటే అది దేవునికి ఎంత మాత్రం ప్రీతికరం కాదు అని దేవుని సేవకు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఏ స్థాయి ఇచ్చినా, దేవుడు నీకు ఏ హోదా ఇచ్చినా, దేవుడు నీకు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చినా పిల్లరా, అవి లేని వారి ఎదుట వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే రాబోతుంది దినాల్లో దేవుడు అన్నీ నీకు దూరం చేసి నిన్ను ఒక మూలన దేవుడు కూర్చోబెడతాడు. ఈరోజు దేవుడు నీకు ఎంత ఇచ్చినా ఒదుగునడం నేర్చుకో. ఎంత దేవుడు నీ జీవితంలో నీకు పెట్టేసినా అదంతా ప్రక్కన పెట్టి పిల్లరా కలుపుకునేటువంటి స్వభావం ప్రతి ఒక్కరితో ఆ రకమైన ప్రేమ ఆప్యాయత కలిగి ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని మన ముఖ్యంగా సార్వత్రిక సంఘం అనబడినటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను.